భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన హరిత వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను తమ బాధ్యతగా భావించి మొక్కలు నాటాలని దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండల కేంద్రమైన ముండ్లమూరులోని ఏపీ మోడల్ స్కూల్లో జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపును ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని అన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన అమ్మ పేరుతో ఒక మొక్క సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటాలని సూచించారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ప్రకృతి వైపరీత్యాలు మానవాళికి హెచ్చరికలుగా మారాయని పేర్కొన్నారు. వాటిని ఎదుర్కోవాలంటే చెట్ల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావు, ద్వామాపిడి, గంగవరపు, జోసెఫ్ కుమార్, డిఈఓ, ఎంపీడీఓ, ఏపీఓ, ఏఎంసీ వైస్ చైర్మన్ మస్తాన్ రావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ అధ్యక్షులు, మండల మరియు దర్శి నియోజకవర్గ చెందిన టీడీపీ నాయకులు, కుటుంబ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు నెట్ జీరో హెల్తీ క్యాంపస్ అనే కార్యక్రమం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో ప్రకాశం జిల్లాలో ఈ మోడల్ స్కూల్లో ఇక్కడ ముండ్లమూరు మండలంలో మోడల్ స్కూల్లో ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతుంది. సో టోటల్గా ఏంటంటే క్యాంపస్ అంతా కూడా ఒక హెల్దీ క్యాంపస్లో ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. సో అందులోని భాగంగానే ఈరోజు ప్లాంటేషన్ది ఇనిషియేట్ చేశాము. అదేవిధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ ఆల్సో కంపోస్ట్ పిట్ ఇవన్నీ కూడా గ్లూకోజ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అల్టిమేట్గా ఏంటంటే నెట్ జీరో అంటే కనుక మనం ఎమిట్ చేసే ఏదైనా సరే అది మళ్ళీ యూస్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారు. పిల్లలకు అవగాహన ఉంటుంది, ఫ్యూచర్ వాళ్ళదే కాబట్టి వాళ్ళకి మంచి వాతావరణాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో తలపెట్టినటువంటి కార్యక్రమం కాబట్టి ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మన జిల్లాలో కూడా ఇది ప్రారంభించాము. ఇంకా సుమారు ఒక 20 క్యాంపస్లో ఇప్పుడు జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా మిగతా క్యాంపస్ కూడా దీన్ని విస్తరించడం జరుగుతుంది. సో అందరూ కూడా దీనికి పార్టిసిపేట్ చేసినందుకు, మరి ముఖ్యంగా మన దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి గారు కూడా వారి సిబ్బంది అందరితో కూడా వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే ప్రతి స్కూల్ వాతావరణంలో ఇదంతా కూడా సమర్థంగా పెంచాలని, పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.